హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మనకేంటంటే ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎవరైతే ఈసెట్ ద్వారా బీటెక్కి వెళ్తూ ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీ యొక్క నోటిఫికేషన్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, సో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటుంది, ఓకేనా. సో కావాల్సిన హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనమైతే ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్లో అయితే తెలుసుకోబోతున్నాం. చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ మీతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ఎలా, కాల్ చేసి మాట్లాడాలంటే ఎలా అనేసి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాల్ మీ ఫోర్ యాప్ అనేది మీ యొక్క మొబైల్లో ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా నాతో అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీ మొబైల్లో కాల్ మీ ఫోర్ యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో అందులో కాల్ మీ ఫోర్ యాప్ని టైప్ చేసినట్లయితే సో యాప్ని అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు నా నేమ్ అనేది ఎంటర్ చేయండి, బిఎస్డి తెలుగు టెక్ అనేసి కనుక టైప్ చేసినట్లయితే నా యొక్క ప్రొఫైల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మీరు నాతో డైరెక్ట్గా కాల్ చేసి మీరు అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఏ విధంగా అది కాంటాక్ట్ అవ్వాలి అనేసి కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మీకైతే ప్రొవైడ్ చేశాను. సో స్టెప్ బై స్టెప్ అనేది అది ఒకసారి అయితే ఫాలో అయ్యి మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయండి. ఏ టైంలో అయినా కూడా మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను 24/7. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఏంటంటే ఈ వీడియోని మీకు బాగా అర్థమవుతుంది. సేమ్ టైం మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు, ఓకేనా. సో చాలా మంది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఈవినింగ్, లైక్ ఈసెట్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్డ్ అనేసి. సో చాలా మంది కూడా అది ఎలా బ్రో, ఎలా కనుక్కున్నావు, అది సో ఎలా కనపడుతుంది నీకు అనేసి అంటూ ఉన్నారు. ప్రెజెంట్ మీకు ఇప్పుడు స్క్రీన్ అయితే చూపిస్తాను, నేను స్క్రీన్లోకి వెళ్ళిపోయి మనం టోటల్గా సో ఏంటి ఏమనేసి క్లియర్గా అయితే తెలుసుకున్నాం, ఓకేనా. సో గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే సో మీకు ఏంటంటే ఇక్కడ క్లియర్గా మీకు కనపడుతుంది కదా. సో ఏపీఎస్సిహెచ్ఈ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఫస్ట్ వన్నే ఓపెన్ చేస్తే ఇక్కడ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెట్స్ 2024 అనేసి ఉందా, అండ్ అడ్మిషన్స్ 2023 అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ఉంది. బట్ మనం ఇప్పుడు సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయాయి, దానికి రిజల్ట్స్ వచ్చేసాయి, ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నాం, అన్నీ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం అడ్మిషన్స్లోకి ఎంటర్ అవుతున్నాం. సో అడ్మిషన్స్ దానిపైన క్లిక్ చేయండి. ఈ ట్యాబ్ అనేది యాక్చువల్గా 2024 అనేది రావాలి, ఇంకా అయితే అప్డేట్ అయితే అవ్వలేదు. బికాజ్ ఎందుకంటే ఈ ఏపీ లైక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేసింది. సో ఈ యొక్క ఏపీ ఈసెట్ మాత్రమే కాబట్టి సో మనకైతే ఇంకా ఇది పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది రావలేదు. సో అడ్మిషన్స్లోకి వచ్చిన తర్వాత కొంచెం కిందికి వస్తే ఏపీ ఈసెట్ 2023 అనేది ఇక్కడ మీకు కనపడుతుంది. దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే టోటల్ ఇంటర్ఫేస్ అంతా కూడా చేంజ్ అయ్యి ఉంటుంది. లైక్ ఇక్కడ మీరు చూసుకున్నారా, ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ అనేది మారిపోయింది, ఓకేనా. సో ఇక్కడ నుంచి లైక్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది కనపడుతుందా, ఈ ఇంపార్టెంట్ డేట్స్ని నేనైతే తీసుకొని మీకైతే ఒక వీడియో అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం దాని గురించి మాట్లాడుతున్నామంటే ఈసెట్ 2024 ఫేజ్ 1 డీటెయిల్ నోటిఫికేషన్ ఏంటో తెలుసుకోబోతున్నాం. జస్ట్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డౌన్లోడ్స్ అని ఉందా. సో ఇక ఈసెట్ 2024 ఫేజ్ 1 నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఫుల్ స్క్రీన్ అనేది చేస్తాను, ఓకే. సో ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఫేజ్ 1లో ఏమేమి మెన్షన్ చేశారు. యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మనము కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. అది ఎప్పటి నుంచి అంటే 26th జూన్ 2024 నుంచి 30th జూన్ 2024 వరకు. అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ మీరేంటంటే ఆన్లైన్లో అయినా ఈ యొక్క డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయొచ్చు, లేదు అంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎవరైతే అప్లోడ్ చేయాలో వాళ్ళకి అందరికి కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎలా అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు, ఓకేనా. సో దీనిలో డీటెయిల్స్ అన్ని కూడా నేను ఫర్దర్గా మీతో డిస్కస్ చేస్తాను, నో ప్రాబ్లం అట్ ఆల్. ఇది వచ్చేసరికి మనకు 27th జూన్ నుంచి 3rd జూలై వరకు అయితే ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది వచ్చేసరికి 1st జూలై నుంచి 4th జూలై వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటాం. మనం పెట్టుకున్న ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే 5th జూలై రోజు అయితే చేంజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మన యొక్క ఏవైతే మనం ఆప్షన్స్ పెట్టుకున్నామో దాంట్లోంచి ఒక్కటి మాత్రమే మన కాలేజ్ అనేది రావడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే మనకు 8th జూలై రోజు మనకు తెలిసిపోతుంది. సో దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అని లైక్ మనం ఆ సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా పట్టుకొని మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సబ్మిషన్ అనేది చేయాలి. ఇది ఏ టైంలో అంటే 9th జూలై నుంచి 15th జూలై వరకు టైం అయితే ఉంటుంది. సో వన్స్ ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసరికి మనకు 15th జూలై, బట్ ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్లో అయితే మిస్టేక్ అయితే చేస్తారు 10th జూలై అనేసి, ఓకేనా. కాదు, ఇది 15th జూలై నుంచి అయితే మనకు ఈ యొక్క క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇది మనకు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి,
ఓకేనా. ఫీ పేమెంట్ ఎలా పే చేయాలి నేను సపరేట్గా వీడియోస్ అయితే వస్తాయి, డీటెయిల్గా నేను చెప్తాను. మీరు ఎటువంటి మిస్టేక్ చేయకుండా సో మిమ్మల్ని గైడెన్స్ చేస్తూ నేనైతే మంచిగా మీకు వీడియోస్ అయితే చేస్తాను, నో ప్రాబ్లం అట్ ఆల్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకేనా. సో ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేసి కూడా నెక్స్ట్ వీడియో వస్తాయి. ఓకేనా. ఒకటే వీడియోలో అంటే మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, దానికోసమే నెక్స్ట్ వీడియో చేస్తాను దానికి. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఏ డేట్స్ నుంచి ఎవరెవరికి ఎప్పుడు ఉంటే ఇక్కడ మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానివచ్చు, సిఏపి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి, ఆంగ్లో ఇండియన్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో మీరెవ్వరు కూడా మీకు ఇష్టం వచ్చిన కాలేజెస్ సెంటర్స్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సింది కాదు. మీరందరూ కూడా సో మీ దగ్గర ఇటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎన్సిసి కానీ ఆంగ్లో ఇండియన్ కానీ ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎటువంటి సర్టిఫికేట్స్ ఉన్నా మీరందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి వెళ్ళాలి. అక్కడ మాత్రమే మీకు కౌన్సిలింగ్ అనేది జరుపుతారు. అది ఎప్పుడెప్పుడు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. 2 జూలై అండ్ 3 జూలై. 2 జూలై రోజు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు 1 to 20,000 ఏది సిఏపి వాళ్ళకి, ఎన్సిసి వాళ్ళకు 1 to 15,000, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకైతే 1 to 15,000, ఆంగ్లో ఇండియన్ 1 to లాస్ట్ ర్యాంక్ వరకు మీరైతే వెళ్ళొచ్చు ఒకటే రోజులో. 3 జూలై రోజు సిఏపిలో 20,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు, ఎన్సిసి కూడా 15,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు, అండ్ ఇంకా మనకు పీడబ్ల్యూడి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఒకటే రోజే మీరు వెళ్ళాల్సింది ఉంటుంది. ఓకేనా. సో మీకు గనక అర్థం కాకపోతే డీటెయిల్గా నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను కాబట్టి ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వినండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అనేసి ఉంది, దీనిపైన నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా కట్గా అర్థమవుతుంది. ఓకేనా. అండ్ ఇంకా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏముంది, ఆప్షన్ ఎంట్రీ అండ్ ఇక్కడ మనకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది కూడా మనకి 8th జూలై నుంచి మనకైతే లైక్ 8th జూలై రోజు ఆఫ్టర్ 6 PM మనకైతే అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి, ఏ కాలేజ్ వచ్చింది ఏమనేసి. అండ్ ఇక్కడ మీకు కనపడుతున్న హెల్ప్ లైన్ సెంటర్స్ అన్ని కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో మీకు ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో బ్రదర్ నేను ఈ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలన్నా ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలన్నా నో, మీకు ఏది దగ్గరగా ఉందంటే ఆ దగ్గరికి వెళ్ళేదానికే మీరే వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాది కడప డిస్టిక్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాది కడప డిస్టిక్ అయినా నేను ఏదో పని మీద కర్నూలుకి వెళ్ళింటా. ఓకేనా. అదే టైంలో నాకు కౌన్సిలింగ్ ఉంది, నేను అదే పని మీద కర్నూలు నుంచి కడపకు వచ్చి నేను కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కర్నూలు దగ్గరలోనే ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ అవైలబుల్ ఉందో దానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 14th ఆప్షన్ శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు అనేది ఉంది కదా, అక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈవెన్ నాది కడప డిస్టిక్ అయినా నేను కడప స్టూడెంట్ అయినా నేను కర్నూలుకి అటెండ్ అవ్వచ్చు. అలా మీరు ఎక్కడ ఉన్నా మీకు దగ్గరలో ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉందో దానికి వెళ్ళిపోయి మీరైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా మీకు ఇక్కడ డీటెయిల్గా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు కన్వీనర్ది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా మీరు వీళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి, మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి BSDVP తెలుగు టెక్. సో సీ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో. సో చాలా అంటే చాలా మంచి కంటెంట్ అయితే వస్తుంది మీకు అందరికి కూడా. సో ఏ ఒక్క వీడియోని కూడా మిస్ అవ్వద్దండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.